రెడ్డిగా వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు అప్లికేషన్లు, అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక, పార్టీలు ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ, ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ, రేషన్ హెల్త్ కార్డులకు గైడ్ లైన్స్ పూర్తి, ఈ వానాకాలం పంట నుంచే సన్నవడ్లకు బోనస్, జనవరి నుంచి రేషన్ పై సన్నబియ్యం పంపిణీ వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు నిబంధనలు ఏం పెట్టాలనేది చర్చ జరిగింది. నేను కూడా ఉన్నా అక్కడ. కొత్త రేషన్ కార్డు, కేసీఆర్ గతంలో రేషన్ కార్డులు ఎక్కడిచ్చిందంటే ఏడ బై ఎలక్షన్ వస్తే గాడ అంతే, ఓన్లీ రాజకీయం కోసం ఒక కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు. అయితే దీంట్లో ఏంటంటే 1.5 లక్షల ఆదాయం పాయింట్ ఆదాయం ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో, 2 లక్షల చిల్లర పట్టణ ప్రాంతాల్లో ఉండాలి ఇప్పటిదాకా ఉన్నటువంటి నిబంధనలు. ఆ తర్వాత తరి పొలం అయితే 3 ఎకరాల చిల్లర, ఆ తర్వాత ఏది కుష్కి అయితే 7 ఎకరాల చిల్లర ఉంటే రేషన్ కార్డు ఇస్తారనేది నిబంధన ఉంది. ఇక్కడ కేసీఆర్ చేసిన దుకాణం చూడు. కేసీఆర్ మనకేం చెప్పిండు, భారతదేశంలో పర్ క్యాపిటల్ మనది 3,25,000 పర్ క్యాపిటల్, 3 లక్షలు అంటే తలసరి ఆదాయం 3,25,000 అని చెప్పిండు మన కేసీఆర్. ఇప్పుడు వీళ్ళ ఒక్క తలకే 3,25,000 ఉంటే ఇంట్లో నలుగురు ఉంటే ఎంత అవుతుంది? 12 లక్షలు అవుతుంది. కేసీఆర్ లెక్కల ప్రకారం 12 లక్షలు అవుతుంది కదా. ఈ 12 లక్షలతో అంటే ఇప్పుడు ఈ సీలింగ్ ప్రకారం వీళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారా? ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లెక్కలు నమ్ముకుంటే ఒక్క రేషన్ కార్డు కూడా పోదు, ఇయ్యలేము. కేసీఆర్ చెప్పినటువంటి పర్ క్యాపిటల్ లెక్కలన్నీ దొంగ లెక్కలు కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఇదిగో దీన్ని సవరించాలి, దాన్ని చేయాలి. ఇప్పుడు ఒక మనిషికి 3,25,000 ఆదాయం ఉంది, ఎక్కడ లేదు దేశంలో అని చెప్పిండు కేసీఆర్. మరి 3,25,000 ఆదాయం ఉంటే మరి 1,50,000కే ఆదాయంలో పెట్ట సర్టిఫికేట్ తెస్తాం మనం. సర్టిఫికేట్ ఇచ్చి ఎంఆర్ఓలు అందరినీ సస్పెండ్ చేయాలి. మరి అట్లంటే కేసీఆర్ లెక్కలు గట్లుంటాయి అన్నట్టు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.